హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అయితే నిన్నే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కావచ్చు, అనేక విధాలైనటువంటి హక్కుల గురించి పోరాటం జరిగింది. పోరుబాట అంటూ జిల్లాలో ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్స్కి వెళ్ళి వైఎస్ఆర్సిపి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. తద్వారా యాక్షన్ ఏమి తీసుకుంటారని పక్కన పెడితే, ఇది జరిగి నిన్నే అవుతుంటే ఈరోజు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఇది కంప్లీట్గా ఒక కాలేజీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. అది మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇందులో ఒక క్లియర్గా ఒక మెన్షన్ జరుగుతూ ఉంది. విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ సైన్స్ ఆఫ్ హ్యూమన్స్ 1st to 4th ఇయర్ ఫార్మా డిఫార్మా స్టూడెంట్స్ సంబంధించిన డ్యూస్ అనమాట. దానికి వాళ్ళు కింద ఒక మెన్షన్ రాసిచ్చారు, అంటే ఒక నోట్ రాసిచ్చారు. క్లియర్ ద ఫీజ్ డ్యూ యాజ్ షోన్ ఇన్ ద కరికులరం 1 to 4 అండ్ column 6 by 21/3/2005 and take hall ticket of students with attendance is short days must pay conduct. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, క్లియర్ ద ఫీజ్ ఆఫ్ డ్యూస్ ఏమున్నాయో క్లియర్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అన్ని ఫీజెస్ క్లియర్ చేయాలి యాజ్ పర్ ద కరికులర్, అంటే ఉన్న రూల్స్ ప్రకారం. అదేవిధంగా దానికి లాస్ట్ డేట్ అని చెప్తూ 21/3/25 అంటే ఈ నెల 23వ తారీఖు మొత్తం పే చేయాలి. అప్పుడు మాత్రం మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల ఏదైనా స్టూడెంట్స్ కాలేజ్కి రాకపోయినా, అటెండెన్స్ షార్టేజ్ వచ్చినా వాళ్ళకి కండోనేషన్ కట్టేసి తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, పిల్లలకి ఫీజులు అందకపోతే వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. రీఎంబర్స్మెంట్ రాకపోయినా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతే వాళ్ళ చదువులకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుంది, మొత్తం వ్యవస్థకే ఇబ్బంది కలుగుతుంది అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోగా దానికి సంబంధించి పోరుబాట పడితే వాళ్ళని కూడా అణిచివేసే ప్రయత్నం చేసి ఇప్పుడు ఇన్ని విధాల టార్చర్ చేస్తుంది పిల్లల్ని. ఇది కరెక్టా అని అడుగుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఏమన్నంటే ఎవడో డబ్బులు తీసుకెళ్తే వాళ్ళ ట్విట్టర్లకి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. అంతకుమించి ఏమి చేయట్లే ఆయన. ఏమన్నా అయితే ఇంటర్నేషనల్ స్టేజ్ల పైన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎందుకు సూపర్ 6 లేకపోవడానికను ఇస్తానన్న 143 పథకాలు ఏవి ఇవ్వకుండా అమరావతిని లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతికి పెట్టి అమరావతిలో కూడా అంతా నాశనం చేసే విధంగా, జీవితాలని తాకట్టు పెట్టే విధంగా అప్పులు చేయడంలో తప్పించి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లేదంటూ అటు కూటమిని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ఎవరైతే తెలివిగల విజనరీస్ ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం నాకు అర్థం కాని విషయం అంటే, పిల్లల విద్య కన్నా, ఆంధ్రప్రదేశ్ పౌరుల ఆకలి బాధల కన్నా, వారికి ఉద్యోగ కల్పన కన్నా ఇప్పుడు అర్జెంటుగా అమరావతిని డెవలప్ చేయడం ఇంపార్టెంటా, రాజధానిగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఇంపార్టెంటా అంటే నాకైతే కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ మంత్రి నారాయణ గారికి అయితే ఓకే. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు మొత్తం కుప్పలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ అది డెవలప్ చెందితే తప్పించి వీళ్ళకి ఎవడు కూడా వీళ్ళ మొహం నెక్స్ట్ దేకడు కాబట్టి, అక్కడ స్థలాలను అమ్మేసి నెక్స్ట్ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి, జిఎస్టి అస్తవ్యస్తంగా నిర్దాక్షిణ్యంగా పడిపోతూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తినట్టు పాలనని కుంటుకుంటూ నడిపిస్తూ కూడా కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కాలరాత్రి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూపించబోతుంది కూటమి ప్రభుత్వం అంటూ అందరూ ప్రజలందరూ కూడా కన్నీటి పర్యంతమై బాధపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోగలవు. లేదు అంటే ఆ రాజకీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోయి ఎన్నో పార్టీలాగా కాలగమనంలో కలిసిపోవాల్సి వస్తుంది. ఒక టీడీపీ కూడా రాబోయే రోజుల్లో కాలగమనంలో కలిసిపోయే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటాయి. మీరేమంటారు? నా ఒపీనియన్ అయితే అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొలై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.